హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నైట్ డిన్నర్లోకి అయితే టమాటా రైస్ని చేసేసాను. ఈ టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను రండి. ఇది ఏంటంటే ఎక్కువగా నైట్ డిన్నర్స్లోకి అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే ఈ టమాటా రైస్ని. నేను ఎప్పుడు కూడా టమాటా రైస్ని టమాటా ముక్కలు యాడ్ చేసి చేసుకునేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. టేస్ట్ బాగా వచ్చింది, అలాగే చూడటానికి కూడా అచ్చం టమాటా రైస్లా అనిపించింది. ఇంతకుముందు నేను ఎప్పుడు చేసినా కూడా ఓన్లీ టమాటా ముక్కల్ని యాడ్ చేసి చేసుకోవడం వల్ల అనుకుంటా అదేంటంటే లాస్ట్ వచ్చేసరికి బిర్యానీ టైప్లో అయిపోయేది అనమాట. ఈసారి మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా టమాటా రైస్ ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట. టేస్ట్ కూడా అలాగే అనిపించింది. ఎక్కువ మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా పిల్లలు లంచ్ బాక్స్ త్వరగా చేయాలి అనుకున్నప్పుడైనా ఈ టమాటా రైస్ని ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక రైస్ కుక్కర్ గిన్నెని అయితే తీసుకున్నాను. ఈ రైస్ కుక్కర్ గిన్నెని ఎందుకు తీసుకున్నానో మీరు వీడియో లాస్ట్లో చూడండి. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మిల్ మేకరు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటాలో ఎలాగో వాటర్ కంటెంట్ దిగుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈలోపు మనము మిక్సర్ జార్లోకి మరొక 2 టమాటాలను, పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలతో కలిపి ఉడికించేయాలి. ఈ టమాటాలు ఏంటంటే పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి టమాటా రైస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం అంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫస్ట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలన్నమాట. మాకు చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెంగానే కారం, ఏ కర్రీలోనైనా ఏ రెసిపీలోనైనా సరే నేను కారం తక్కువగానే యూజ్ చేస్తాను. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇంకా ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నానండి. బాస్మతి రైసు అలాగే ఈ టమాటా పేస్ట్ మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా మనం ఇంట్లో వండే రైస్తో చేసుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాస్మతి రైసు అలాగే ఒక అరగంట నుంచి నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ కుక్కర్ గిన్నెతో తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి కుక్ చేసేసాను అనమాట. నేను ముందు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా రైస్ కుక్కర్ గిన్నెలో ఎందుకు చేస్తున్నానో లాస్ట్లో చూడండి అని. ఇలా అయితే మనం మరి ఇంకా చూడకుండానే రైస్ కుక్కర్ అయిపోయిన వెంటనే రైస్ కుక్కర్ ఆటోమేటిక్గా ఆగిపోతుందని చెప్పేసి అయితే రైస్ కుక్కర్లో పెట్టేసామన్నమాట. అందుకనేసి రైస్ కుక్కర్ గిన్నెని వాడాను. ఇంకా మనకి ఈ టైం ఒక 20 నిమిషాలు టైం పడుతుంది రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత. ఇంకా రెడీ అయిపోతుంది అనమాట టమాటా రైసు. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మొత్తం కలుపుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేయాలంటే